హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే వీక్లీ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చేసాము సబ్జీ మార్కెట్కి. ఈ మార్కెట్ మాకు చాలా దగ్గర ఉంటుంది, కానీ మేము వీక్లీ ఒక్కరోజే వస్తాము. చాలా రష్గా ఉంటుంది, వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటాయి అన్నమాట. అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. కొన్ని దగ్గర అంటే కాస్ట్ ఎక్కువ కూడా ఉంటాయి, మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయలు, పనసకాయలు, కందకాయలు అలాంటివన్నీ కట్ చేసేసి మనకి ఎంత కావాలంటే అంతే ఇస్తారు. కంప్లీట్గా అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పనసకాయ బిర్యానీ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చూసేయండి. ఇవి ముల్లంగి చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ముల్లంగి కూడా నేను సేమ్ ఇక్కడే తీసుకొని పెట్టాను వీడియో, అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇటు సైడ్ అయితే కొంచెం పన్నీర్ ఎక్కువ తింటారు. పన్నీర్ కూడా రోడ్డు మీదే పెట్టేసి అమ్మేస్తారు ఫ్రెష్గా. వెజిటేబుల్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేము వచ్చేసాం ఇద్దరం ఫ్రెండ్స్మే అనుకొని అలా మార్కెట్ చూద్దామని వచ్చామన్నమాట. మార్కెట్ మొత్తం రికార్డ్ చేసేసి ఇంకా సబ్జీ అన్నీ తీసేసుకున్నాము. వీక్లీ రెగ్యులర్గా అయితే రాము, వీక్లీ ఒక్కరోజు వస్తాం అంతే. ఎందుకంటే ఈ రష్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ ఫ్రూట్స్ కూడా వెజిటేబుల్ అదే వీక్ సరిపడేనన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం అన్నమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టాలి, ఇక్కడ ఫ్రూట్సే మెయిన్ అండి. స్కూల్స్కి పెట్టాలి. కీరా చూసారా, ఇక్కడ కీరా ముల్లంగి పచ్చివే కోసుకొని సలాడ్ లాగా తింటారనమాట రైస్లో. నార్త్ వాళ్ళు, ఈ హర్యానా వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు. ఇవి మసాలాస్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అన్ని పొడులు ఇక్కడ అప్పటికప్పుడు చేసి అమ్ముతారు. అసలు చాలా ఘాటు వచ్చేస్తుంది అక్కడ నిల్చున్నంతసేపు. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కొనేసుకొని ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. ఇది వీక్లీ నార్మల్ సాటర్డే లోపు, అంటే ఫ్రైడే వరకు, మండే నుంచి ఫ్రైడే వరకు ఇలా ఉంటుంది. సాటర్డే సండే అయితే అసలు కాలు కదపడానికి కూడా ఖాళీ ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాటర్డే సండే 2 days హాలిడేస్ ఇస్తారు పిల్లల స్కూల్స్కి అయినా దేనికైనా. సాటర్డే కూడా ఫ్రీ టైమే అనమాట అందరికీ. ఇంకా అందుకని సాటర్డే అండ్ సండే చాలా రష్గా ఉంటుంది, చాలామంది వస్తారనమాట. ఈ ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ రోడ్ మీద అమ్ముతారు. అవి కూడా ఒక 100, 150, 200 లోపే ఉంటాయి, అంత పెద్ద డబ్బాల్లాగా అనిపిస్తున్నాయి. కానీ ఇంకా మనకు స్టిక్కర్స్, నెయిల్ పాలిష్లు, చిన్న చైన్స్, గాజులు అవన్నీ ఇక్కడ రోడ్డు మీద దొరికేస్తాయి. పానీపూరి డబ్బా స్టార్టింగ్లో ఉంటుంది, ఎప్పుడూ రష్గానే ఉంటుంది. మేమైతే ఒకసారి కూడా ఇక్కడ తినలేదు. ఇక్కడైతే ఒక గుడి ఉంటుంది, టెంపుల్ ముందు పువ్వులు అమ్ముతారనమాట. ఇంకెక్కడ దొరకవు మార్కెట్లో. పువ్వులు మాత్రం ఇక్కడ ఒక్క దగ్గర దొరుకుతాయి, టెంపుల్ ముందు మాత్రమే. జిలేబీ కూడా వేడిగా అప్పటికప్పుడే చేసి అమ్ముతారు. నాకైతే చాలా ఇష్టం వేడి జిలేబీ తినడం అంటే. ఇంకా అక్కడ నుంచి బయటకైతే వచ్చేసాం మార్కెట్ నుంచి. ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఫ్లైఓవర్ నుంచి అటు సైడ్ దాటేయాలంటే రోడ్ జస్ట్ క్రాస్ చేయాలి. ఫ్లైఓవర్ కింద నుంచి రోడ్ క్రాస్ చేసేస్తే మా యూనిట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మా పిల్లలకు స్టేషనరీ సామాన్లు కొన్ని తీసుకోవాలని మేము అలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. రోడ్డు మీద కూడా చూసారా ఫ్రూట్స్ ఎలా అమ్ముతున్నారో. అప్పుడప్పుడు ఇలా బయటికి రావాలండి, వస్తేనే కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఇంట్లో పనులే చూస్తుంటే ఎలా చెప్పండి. అప్పుడప్పుడు కొంచెం ఇలా అవి ఇవి చూడడానికి కానీ, కొంచెం మైండ్ రిలీఫ్ అవ్వడానికి అయితే బయటకు వస్తే బాగుంటుంది. ఇక్కడ మోమోస్ అయితే గల్లీగా మోమోస్ అమ్ముతారు. పన్నీర్ మోమోస్ అని, క్యాబేజ్ మోమోస్, చికెన్ మోమోస్ అని. మోమోస్ అయితే అసలు చాలా కామన్ ఐటమ్ అన్నమాట. ఇక్కడ ఎక్కడైనా మోమోస్ దొరుకుతాయి, ఎక్కువ తింటారు చాలా మోమోస్. అది జస్ట్ మైదాని ఇట్లా మన రోటీ పిన్లా కలిపేసి లోపల స్టఫ్ చేసేసి దాన్ని ఫోల్డ్ చేస్తారు, చేసి దాన్ని స్టీమ్లో ఉడికిస్తారు. నేను మంచి రెసిపీ అయితే ఎవరి దగ్గర అయినా తెలుసుకొని, మాకు తెలిసిన షాప్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా తెలుసుకొని రెసిపీ మీకు కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఈసారి. మోమోస్ రెసిపీ చూసారా, ఫ్లైఓవర్ కింద నుంచి అయితే, కింద నుంచి మీన్స్ అటు ఇటు రోడ్ ఉంటుంది, మధ్యలో నుంచి అంటే లోపల సైడ్ పార్కింగ్ ప్లేస్, అంటే లోపల నడవడానికి కూడా ప్లేస్ అనమాట. అంటే ప్లేస్ వేస్ట్ అవ్వకుండా రోడ్డు మీద ఇలా అయితే ప్లాన్ చేస్తారు, బాగుంది కదా. ఇక్కడైతే ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది మా గేట్ ముందు. ఇంకా వచ్చేసాము. ఆ బాయిల్డ్ ఎగ్స్ ఇక్కడ చాలా అమ్ముతారు. బాయిల్డ్ ఎగ్స్ కట్ చేసేసి దాని మీద మసాలాస్ వేసి ఇస్తారు అంతే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.